హలో అండి. ఏంటో అసలు ఈ వర్షం అస్సలు తగ్గేలా లేదు. విజయవాడలో వరద నీటిలో మునిగిన ఏరియాస్లో వాటర్ లెవెల్ కొంచెం కొంచెం తగ్గుతూ మెల్లగా రికవర్ అవుతారేమో అనుకునేసరికి ఈ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ వాటర్ లెవెల్స్ పెరిగి ఇబ్బందుల్లో పడతారేమో అని భయంగా ఉంది. యాక్చువల్గా వరద రాకముందే మా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది హెవీ రైన్ వల్ల. అండర్ గ్రౌండ్ పార్కింగ్ కదా, అందుకే అలా అయింది అనుకున్నాము. బట్ నెక్స్ట్ డేకి డౌన్ ఏరియాస్ మొత్తం ముంచేసింది. మా పార్కింగ్ ఏరియా మొత్తం వాటర్ నిండిపోయి కార్లు బైక్లు మునిగిపోయి మోటార్ లిఫ్ట్ ఏం పని చేయలేదు. వాచ్మెన్ వాళ్ళ ఇల్లు సామాన్లు అయితే మొత్తం తడిచిపోయాయి. మోటార్ పెట్టి వాటర్ మొత్తం బయటకు పంపడానికి 2 days పట్టింది. అంత వాటర్ అసలు. నిన్న వినాయక చవితి రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. ఈ వినాయకుడు బొమ్మలు పువ్వులు పత్రులు అమ్ముకునే వాళ్ళైతే పాపం ఎన్నిసార్లు ప్యాక్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. అసలు ఈ ఒక్కసారి పొరపాటున చిన్న వర్షంలో పడితేనే కోల్డ్ ఫీవర్ వచ్చేసి వారం వరకు లేవలేకపోతున్నాము. పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా కష్టం. అసలు ఫ్లడ్స్లో లాస్ అయిన వాళ్ళకి ఫుడ్ అవి సప్లై చేయడం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని వెహికల్స్ పెట్టారు చూడండి. మా ఇంటి ముందు ఎన్ని వెహికల్స్